శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునస్ నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మార్చి మాసం బాగుందండి. అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా గ్రహ సంచారం బాగుంది. మీ అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు. బాగుందండి. అలాగే దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. మీ సంతానం బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్త అండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిగినా వెంటనే వైద్యుని సంప్రదించండి. అశ్రద్ధ చేయవద్దు. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. ఇకపోతే ఆర్థికంగా బాగుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా మీరు సెటిల్మెంట్ అవుతాయి. అలాగే రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే మాత్రం మీరు ప్రయత్నం చేయండి. బాకీలు వసూలు అవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీరుస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు. అలాగే ధనం విషయంలో మాత్రం మీకు ఇబ్బంది అయితే లేదు. ఈ మాసం సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే శుభమూలక ధనం ఏమో అవుతుంది. శుభకార్యాల నిమిత్తం ధనం ఇచ్చిస్తారు. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదంలో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుందండి. పాత వాహనం అమ్మి కొత్త వాహనం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది. ఇకపోతే పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. శత్రువులను జయిస్తారు మీరు. అందరూ కూడా మీకు ఈ మాసం అనుకూలంగా ఉంటారండి. అయితే మీకు ఎక్కువ ఈ మాసం దైవ ఆరాధన, దైవ చింతన, అలాగే దైవ కార్యాలు పాల్గొనటం, ఈ దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం, ఇలాంటి వ్యవహారాలు మీరు గడుపుతారండి. ఇక ముఖ్యంగా మీ వృత్తిపరంగా బాగుంది ఈ మాసం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే స్థాయి పెరుగుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు మీరు. మంచి అవకాశాలు కూడా వస్తాయని మీకు ఈ మాసంలో. అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి సంబంధించింది అవకాశాలు మీకు రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే విదేశీయాలకు వెళ్ళే వరకు బాగుందండి. అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది. అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా బాగుందండి. చక్కగా ఉంది. కానీ ప్రయత్నాలు బాగా చేసుకోవాలి మీరు. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినాడి చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారండి. ఇక మీరు ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని బ్రాహ్మణ్ణి దయచేసి దూషించవద్దు. ఎవరి మీద ఏ విధమైనటువంటి చెడు కామెంట్స్ పెట్టవద్దు. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మీరు చెడు కామెంట్స్ పెడితే దాని యొక్క కర్మ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మీరు మీ పని మీరు చేసుకోండి అంతే. ఇతరులను దూషించొద్దు, చెడు కామెంట్స్ పెట్టవద్దు. తర్వాత అది మీ కర్మ అనుష్ఠానం. ఇకపోతే ఈ మిథున రాశి వారికి ఈ మాసం అన్ని విధాలా బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది. అలాగే కళాకారులు కూడా బాగుందండి. మిథున రాశిలో ఉన్న కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. మీకైతే చాలా బాగుంది. రాజకీయ నాయకులకి చక్కగా ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన వ్యవహారాన్ని చక్కబెడతారు, మీరు చేస్తారు. కానీ మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణంలో జాగ్రత్త. అలాగే మీకు శత్రువులు ఉంటారు. మీకు కాస్త నరఘోష నరపేడ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి మీరు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. మీకు అవకాశం ఉన్నది. ఇకపోతే ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి. అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ యొక్క సలహా తీసుకుంటారు.
బాగుందండి. ఇకపోతే విద్యార్థులకి ఇప్పుడు పరీక్షా సమయం. విద్యార్థులు చక్కగా చదవండి, చదివి చక్కగా పరీక్షలు రాయండమ్మా అందరూ కూడా. ఇంకా మీరు ఇతర వ్యాపకం పెట్టుకోవద్దు. ఈ మాసం పరీక్షల మీద రాయండి, చదువు మీద శ్రద్ధ వహించండి చక్కగాని. ఎందుకంటే మీది బంగారు భవిష్యత్తు ముందు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు మీరు. ఇక అమ్మాయిల అబ్బాయిలు ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, బాగుంటాయి. ఇక ఇది నేను చెప్పేది రాశి ఫలాలు మాస ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే కొంతమందికి జరగచ్చు నేను చెప్పిన ఫలితాలు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కాల్ చేస్తున్నారు చాలామంది, గురుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి నేను మరలా నా వీడియో చూసి వీక్షకులకి, పాత వాళ్ళకి, మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు కూడా చెప్తున్నానండి, దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్కి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఈ మాసం పాటించండి, మీకు బాగుంటుంది. అది ఏమిటంటే మీ అందరూ కూడా ఈ మాసం లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి, గణపతిని ప్రార్థించుకోండి. ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి. ప్రణమ్య శిరస దేవం గౌరీ పుత్ర వినాయకం ఉంటుంది. అది చదువుకుంటే మీ పనులకి దేనికి ఆటంకం రాదు. అలాగే వీలైతే ఇప్పుడు సమస్యతో బాధపడుతున్నారు, రకరకాల సమస్యతో బాధపడుతున్నారు అందరం కూడా, అన్ని రకాల సమస్యతో బాధపడుతున్నాం. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ మాసంలో వీలైతే ఒక బుధవారం రోజున మీ యొక్క దగ్గర దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఎందుకంటే ప్రతి దేవాలయంలో చేస్తుంటారు గణపతి హోమం. మీకు దగ్గర దేవాలయం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి అమ్మా. అలాగే ఇంకా ఎక్కువ బాధపడేవారు ఏమైనా ఉంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు. మీ దగ్గర దేవాలయంలో ఏదన్నా చండీ హోమం జరిగితే పౌర్ణమి రోజున చేయించుకొని చక్కగాని. వీటి వల్ల ఏంటంటే కొన్ని రుగ్మతులు తగ్గుతాయమ్మా, కొన్ని దోషాలు పోతాయి, కొన్ని సమస్యలు పరిష్కారం కలుగుతాయి మీకు. అది ఇకపోతే ఒక బుధవారం చక్కగాని పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం చేయండి అయ్యగారికి. అలాగే ముఖ్యంగా మీరు మిథున రాశి వారు వీలైతే ఈ మార్చి మాసంలో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మీకు చాలా మంచిది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆ సత్యనారాయణ దయ వల్ల మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలు జొన్నలు వేయండి. బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి పండు ఫలం ఇవ్వండి, కాస్త అన్నం పెట్టండి. అలాగే ఎంతో కొంత ఆ ధనాన్ని చేతిలో పెట్టండి అమ్మ. ఎందుకంటే ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి కర్మదోషాలు తగ్గుతాయి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా అవి ఒక్కొక్కసారి జరగవు, అడ్డుతాయి. ఇలా చేసుకోవడం వల్ల దాన ధర్మాలు చేసుకోవడం కర్మదోషాలు తగ్గుతాయి. అది ఏదన్నా ధైర్యంగా ఉండండి, దీంట్లో పెద్ద కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, మీ ప్రయత్నం మీరు చేయండి, తర్వాత ఫలితం భగవంతుడు ఇస్తాడు. భగవంతుని వదలొద్దు, దైవారాధన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనోమంతో శుభమవుతూ స్వస్తి.